తెలంగాణ ప్రజలకి మరియు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పొద్దున్న లేవగానే సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన, ఏదో నేను కాంగ్రెస్ లో చేరుతున్నాను. నేను యావత్ తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని, కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పితే వాళ్ళని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఇట్లాంటి చిల్లర వార్తలు దయచేసి జర్నలిస్టులు కూడా రాయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇట్లాంటి వార్తలు రాసిన జర్నలిస్ట్ అందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా, లీగల్ నోటీస్ పంపుతా, పరువు నష్ట డాబా కూడా వేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇట్లాంటి చిల్లర వార్తలని ఎవరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ప్రజలకి మరియు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పొద్దున్న లేవగానే సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన, ఏదో నేను కాంగ్రెస్ లో చేరుతున్నాను. నేను యావత్ తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని, కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పితే వాళ్ళని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఇట్లాంటి చిల్లర వార్తలు దయచేసి జర్నలిస్టులు కూడా రాయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇట్లాంటి వార్తలు రాసిన జర్నలిస్ట్ అందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా, లీగల్ నోటీస్ పంపుతా, పరువు నష్ట డాబా కూడా వేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇట్లాంటి చిల్లర వార్తలని ఎవరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.